సార్ చెప్పండి, శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అమ్మవారి గురించి. వెంకపట్నంలో చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అని అంటున్నారు. మాకు తిరునాళ్ళ అనేదే ముఖ్యమైన వర్డ్ అనమాట. యాక్చువల్గా అదే తిరునాళ్ళ, చార్మిడమ్మ తిరునాళ్ళ అనే పేరు. ఇంతకుముందు పూర్వం ఈ తిరునాళ్ళకి సేద్యగాళ్ళు అందరూ మారేది, జీతాలు లెక్క, కొత్త వాళ్ళు కుదిరేది, ఇయర్ ఎండింగు ఇయర్ బిగినింగు ఇదే లెక్క మాట్లాడేది. ఆ విధంగా ఉండేదన్నమాట. మండలంలోనే కాదు, జిల్లాలోనే ఫేమస్ తిరునాళ్ళు. అమ్మవారిని గురించి చెప్పాలంటే ఊర్లో వాళ్ళు దేవస్థానం ఉన్నా కూడా ఊరి ఉభయకర్తల వల్లే దేవస్థానం తిరునాళ్ళు జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి. ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ కమిటీ కానీ లేదు. పూర్వ ఉభయకర్తలు దేవస్థానం ధర్మకర్తలు ఉండేది, అంటే వంశపారంపర్య ధర్మకర్తలు. ఆ విధంగానే జరుగుతుండేది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అందరికీ దేవుడు భక్తి ఒక పిక్నిక్ లాగా రావటం, అది ఒక రకమైన అనుభూతితో ఇక్కడికి వస్తున్నారు. చార్మిడమ్మ తిరునాళ్ళు అంటేనే ఇక్కడ పేరు. అమ్మవారితో మీ కుటుంబానికి ఉండే ఎక్స్పీరియన్స్ చెప్పండి. అమ్మవారు అందరి కుటుంబాలకు ఉంటుంది, మా కుటుంబం ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే మా ఊరు తిరునాళ్ళు అంటే ప్రతి ఇంటికి వాళ్ళ ఇంట్లో బంధువులు, అంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన కోడళ్ళ కూతుళ్ళు కానీ ఎక్కడున్నా కానీ ఏ ఊర్లో కూడా తిరునాళ్ళలో కంపల్సరీగా వచ్చి ఇళ్ళల్లో కలుస్తారు. అది ఒక ఆనవాయితీ. ఆ ఆనవాయితీ చాలా ఊళ్ళో ఉండదు. అది మా ఊర్లో మనుషులకి తప్పనిసరి. ఇంకా ఏ ఊరు చిన్న పేదవాళ్ళు కానీ పెద్దవాళ్ళ వరకు ఆ రోజు చుట్టాలు అనేది ముఖ్యంగా ఉంటుంది. సంక్రాంతి కంటే కూడా గంగపట్నం తిరునాళ్ళ చాలా ఫేమస్గా చూస్తారు ఇక్కడ. అది చాలా బాగా చెప్పారు. అసలు ప్రతి ఇంట్లో కోడలుగా వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తారు. పెద్ద పండుగ అయినా రారు, కానీ అమ్మవారి జాతర అంటే వస్తారు.